ఏంటి మేడం ఏమో అన్నారు ఇంతకుముందు? రేవంత్ రెడ్డి గుండె బలగాలి. ఏమైంది అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎన్ని హామీలు ఇచ్చినాడు, ఎన్ని హామీలు నెరవేర్చినాడు. 7-8 నెలలు కావస్తా ఉంది. మరి ఆయన వచ్చి ఏం చేసినట్టు? ఏదైనా కేంద్రం నుంచి ఫండ్ రాలేదు గుడ్డు గుడ్డు అని మాట్లాడుతున్నాడు. అసలు దాని విలువ తెలుసా? ఫండ్ వచ్చింది రాంది తీసుకున్నది ఏం తెలియట్లేదా? అర్థం కావట్లేదు. అసలు అర్థం కాకపోతే ఒకసారి మోడీ గారిని క్లియర్గా వెళ్ళి అడగమని చెప్పండి. ఎంత ఇచ్చాము, ఏం చేశారు అన్నది క్లియర్గా చెప్తారు. ఉట్టిగానే ఇట్లా ఏ హామీలు చేయకుండా ఉట్టి ఒక బస్ పెట్టేసి ఏ విధంగా బస్సులో ఆడవాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు, ఒకరిపైన ఒకరు పడి. అట్లాగా ఒక అమ్మాయి చనిపోయింది కూడా, అయినా కూడా ఏమీ ఇది లేదు. ఏం లాభం మనకు బస్సు ఫ్రీ పెట్టి? ఎడ్యుకేషన్ చేయండి, ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి, ఎడ్యుకేషన్ ఇవ్వండి చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు స్కాలర్షిప్స్ ఉంటుండే, స్కాలర్షిప్స్ లేవు. ఎంత బాధపడుతున్నారు మధ్యతర కుటుంబ వాళ్ళు. రోజు సంపాదించింది కాస్త ఫీజులో కట్టడానికే సరిపోతుంది వాళ్ళకి. అది లేదు. కానీ ఆ హామీలు ఈ హామీలు అని చెప్పడము. కళ్యాణ లక్ష్మి ఇస్తాను, 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నాడు. ఎక్కడుంది అది? ఏదీ లేదు. ఇంతవరకు చేసింది ఏం లేదు. ఆడపిల్లలకు స్కూటీలు అన్నాడు, స్కూటీలు ఎక్కడ పోయాయి? స్కూటీలు లేవు. బస్సు ఒక్కటి పెట్టేసి అందరిని ఎగేసేసాడు. కుటుంబాలు పాడైపోతున్నాయి దానివల్ల. ఆడవాళ్ళు ఇష్టంగా వెళ్ళిపోయేసి ఎంత కష్టం అవుతుంది, అది అర్థం కావట్లేదు ఆయనకి. ఆయన ఇంట్లో కూర్చొని ఏసీలో తిరుగుతూ ఉంటాడు. ఆయనకి ఏం తెలుస్తుంది ఆడవాళ్ళ బాధ? ఏది అర్థం కావట్లేదు. ఏది రావట్లేదు. ఇది ఒకటే నేర్చుకున్నారు. కేసీఆర్ నేర్పించి వెళ్ళాడు మీకు. మీరు అదే పాట పాడుతున్నాడు. ఆయన ఒక గుడ్డు చూపించలేదు కానీ మీరు గుడ్డు చూపిస్తున్నాడు అంతే. ఎట్లా చూస్తారమ్మా మరి ఇవాళ మహిళలకి ఇంత దారుణమైన పరిస్థితి? అంటే ఎన్నికల ముందు ఎన్నో హామీలు చెప్పారు. ఇవాళ తీసుకుంటే 2,000 పింఛన్ వస్తుంది, మేము అధికారంలోకి వచ్చినాక 4,000 ఇస్తాము. ఇవాళ తీసుకుంటే మహిళలకు ఏం లేదు, మేము వచ్చినాక 2,500 ఇస్తామని చెప్పి ఎన్నో హామీలు చెప్పినారు కదా, ఏం చెప్తారు? హామీలు చెప్పడం వరకే ఆయన చేసిన పని. ఆయన చేసింది ఏంటి? 3 సంవత్సరాలు అవుతుంది భర్తలు చనిపోయి, వాళ్ళ పింఛన్లు కూడా రావట్లేవు. అసలు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ పరిస్థితి అంత ఘోరంగా ఉంది. ఏదో చిన్న ఉద్యోగం చేసి ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళని నడుపుకొని వాళ్ళు సాధిస్తున్నారు జీవితాన్ని. కానీ మీకు అర్థం కావట్లేదు వాళ్ళ పింఛన్లు ఎక్కడ పోయాయి? కొత్త పింఛన్లు లేవండి, అసలు కొత్త పింఛన్లు లేవు వాళ్ళకి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎంతమంది పింఛన్లు మేము అప్లై చేయించాము, ఒక్కరికి కూడా కొత్త పింఛన్లు రాలేదు ఇంతవరకు. అన్ని చెత్త కుప్పలో వేశాడు. ఇంకేముంది? నెట్టువాడిని పెంచడం తప్పించి ఇంకేం లేదు అక్కడ. నెట్టువాడికి ఏమైనా కనెక్షన్ ఉంటుంది మరి మాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్క నెట్ షాప్లో చూడండి, ఏ స్కీమ్ అనగానే ఆన్లైన్ అంటాడు, అక్కడ నిండిపోతుంది. అంతేగాని అంతకుమించి ఇంకేం జరగట్లేదు. మరి అంతే కదా. మరి ఇంకా చేసింది ఏముంది అక్కడ? అంతే, రోడ్డుకు వచ్చినట్టే కదా. మరి చిన్నపిల్లలకి ఎక్కడ రక్షణ ఉందండి? చిన్నపిల్లలకి రక్షణే లేకుండా పోతుంది. ఏం చేస్తున్నారు మరి? అంతే. ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ మహిళల కోసం మీరు ధర్నా చేస్తా ఉన్నారు? అవునండి, మహిళల కోసం ధర్నా చేస్తున్నాము. తోటి చాలా మంది మహిళలు బయటికి రాలేకున్నారు. చాలా మంది ఎంత పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు వెళ్తారండి? ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు ఎంత ఉన్నాయి? కాలేజ్ ఫీజులు కట్టాలంటే తల్లిదండ్రులకి ఏడుపు వస్తుంది. పిల్లలు కనేది ఒక్క పిల్లనైనా ఆ ఒక్క పిల్లని కూడా చదివించలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ప్రభుత్వము ఎందుకండి? పిల్లల్ని బాగు చేయాలి. ఇప్పుడు బస్సులు ఫ్రీ బస్ ఎందుకండి? ఫ్రీ బస్ ఎవరికి కావాలి? ఎవరికి అవసరం లేదు. గృహిణులు ఎవరు వాళ్ళకి ఇది చేసుకొని పోతూ ఉంటారు. వాళ్ళు అనవసరంగా బస్సెస్ వేస్ట్. 11 o'clock అయిందంటే 9 నుంచి 1 hour బస్సెస్ నడుస్తున్నాయి. ఆ తర్వాత డ్రైవర్లు కూడా మా అవసరమా మాకు బస్సు అనేసి బస్సు డిపోలో పెట్టుకొని కూర్చుంటున్నారు. అలాంటి ప్రభుత్వం ఎందుకండి? గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ చేయమనండి, గవర్నమెంట్ కాలేజెస్ డెవలప్ చేయమనండి. అలాంటి కాలేజ్ చేసేస్తే పిల్లలకి ఫ్యూచర్ ఉంటుంది కదా. ఫ్యూచర్ గురించి పిల్లల కోసం ఆలోచించమనేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఎట్లా చూస్తారు మేడం మరి ఇవాళ? అంటే ఏరికోరి తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు ప్రభుత్వాన్ని, ప్రజలందరూ కూడా ఏరుకోరి తెచ్చుకున్నారంటే అన్ని ఆశలు పెట్టాడు కదా, ఆశలకి లొంగిపోయారు. ఏం చేస్తారు? వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుతుందని, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయేమో అనేసి ఎన్నుకున్నాక ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు కదా. ఎన్నుకున్నాక ఇప్పుడు ప్రభుత్వంలో డబ్బు లేదు అనేసి అంటున్నాడు. ఆయన ఎలక్షన్స్కి బిఫోర్ ఇచ్చిన హామీలు ఇప్పటివరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒకటి నెరవేర్చిండే, ఏదంటే అది బస్సు ఒకటే. అది బస్సు ఇచ్చి వేస్ట్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చొప్పున 1,00,000 రూపీస్ ఇస్తా అన్నాడు, 1,00,000 ప్లస్ తులం బంగారం. అది కూడా ఇప్పటివరకు ఏది ఇవ్వలేడు. సో అదే ఆయన ఇద్దామనుకుంటుండా లేదా? ఇంతకుముందు కేసీఆర్ గారిని అన్నాడు, చాలా అన్నాడు, ఆయన ఏం చేయలేకపోయినా. ఇప్పుడు తిను కూడా అదే చేస్తున్నాడు, ఆయన లాగానే ఏం చేయలేకపోతున్నాడు.
ప్రజాపాలన చెప్తా ఉంటారు కదా మేడం, ఇది మెయిన్ 100 రోజులు 6 గ్యారెంటీలు కూడా అమలు చేస్తాం. అదే అన్నాడు 100 రోజులలో చేస్తాను. ఆ 100 రోజులలో అప్పుడు అడిగినప్పుడు ఏమన్నా అంటే ఎలక్షన్ కోడ్ అని చెప్పాడు. ఎలక్షన్ కోడ్ పోయి కూడా నియర్లీ 100 డేస్ అవుతుంది, కానీ ఆ 100 డేస్లో కూడా ఇప్పటివరకు ఏం చేయలేడు తను. ఇట్లా మీ డిమాండ్స్ ఏంటి మేడం మహిళలకు సంబంధించి? అదే మహిళలకు ఏదైతే ఆయన 6 హామీలు ఇచ్చిండో అది నెరవేర్చాల్సిందిగా కోరుతున్నాం మేమంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పటివరకు నెరవేర్చాలనుకుంటున్నారు, ఏది చేయలేడు కదా. ఇచ్చారు కదా మేడం. ఇప్పుడు 500 సిలిండర్ అయితేనే మీ కరెంట్ సిలిండర్ ఎవరు ఇచ్చారండి? అది మోడీ గారే ఇచ్చాడు. 100 రూపీస్ కూడా మోడీ గారే తగ్గించారు. వీళ్ళ నుంచి ఏమీ కాలేదు, అది సెంట్రల్ నుంచి వచ్చినది. అది చెప్పండి మేడం, మీరు ఎట్లా చూస్తారు రేవంత్ రెడ్డి గారు? బాగాలేదండి పాలన. మహిళలు ఆశించిన విధంగా లేదు. మహిళలు ఏదైతే ఆశపడి ఓట్లు వేశారో ఆ వైపుగా వాళ్ళ పాలన లేదు కాంగ్రెస్ పాలన. ఎందుకంటే ఆ 6 గ్యారెంటీలలో ఒక గ్యారెంటీ మాత్రమే, అది కూడా ఫ్రీ బస్ మాత్రం పెట్టారు. ఆ ఫ్రీ బస్ ఎవరు అడిగారని వాళ్ళు ఫ్రీ బస్ ఇచ్చారో అర్థం కావటం లేదు. దానికి ఆ ఫ్రీ బస్ ఇచ్చేదానికన్నా హాస్పిటల్స్లలో సరైన సదుపాయాలు ఏర్పాటు చేసినట్లయితే గవర్నమెంట్ హాస్పిటల్లో అది ప్రజలకు ఉపయోగపడేది, బీద వాళ్ళకు ఉపయోగపడేది. ఇందాక స్కూల్స్లలో గవర్నమెంట్ స్కూల్స్లలో కాలేజ్లలో బాత్రూమ్స్ లేవు, వాటికి ఆ డెవలప్మెంట్ చేయాల్సి ఉండే. ఎవరు అడగని పథకాలు తీసుకొచ్చి మాకు ఇది చెయ్యండి అన్నారు, సరే ఇచ్చారు. ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఇదివరకు ఎలా ఉన్నాయో అలా మంచిగా చేస్తే చాలు. గవర్నమెంట్ స్కూల్స్ లాగా ఉన్నా కూడా చాలు, సరైన సదుపాయాలు ఇచ్చి దాన్ని మంచిగా విద్య ఇస్తే చాలు. అది చేస్తే చాలండి. వాళ్ళు ఎవరు కార్పొరేట్ లెవెల్లో కావాలని అడగట్లేదు. నాణ్యతమైన విద్య ఉంటే చాలు, అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రజలు. ముఖ్యంగా వారు ఎలక్షన్ సమయంలో 6 గ్యారెంటీలు అన్నారు. 6 గ్యారెంటీలలో మహిళలకు ఎక్కువ పెద్దపీట చేస్తా ప్రాధాన్యత అని అన్నారు. ముఖ్యంగా ఇందులో పెన్షన్స్ ఉన్నాయి. పెన్షన్లు ఏంటంటే వితంతువులు, సింగిల్ విడోస్ వీళ్ళందరూ కూడా 2000 నుంచి 4000 వస్తే మా బతుకు తెరువు బాగుపడుతుందని చాలామంది కూడా ఆశపడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. కానీ ఆ 4000 రాకపోవడం కాక ఉన్న పెన్షన్ కూడా సమయానికి రావట్లేదు. మరి ఎలక్షన్ అని ఎలక్షన్ కోడ్ అన్నారు. ఎలక్షన్ కోడ్ గడిచిపోయి కూడా చాలా రోజులైంది. ఈరోజు మేము మా ధర్నా ద్వారా మీ మీడియా మిర్రర్ ద్వారా మేము ఒక్కటి స్పష్టంగా వారికి చెప్పదలుచుకున్నాము. ఏదైతే మీరు మహిళలతోని ఆటలు ఆడుతూ ఉన్నారో, కానీ 50% ఓటు శాతం ఉన్న మహిళలు తలుచుకుంటే మళ్ళీ మిమ్మల్ని ఖచ్చితంగా దింపగలుగుతారు. మీరు మళ్ళా పాతాళానికి అగాలని తొక్కే ప్రయత్నం కూడా మహిళలే చేస్తారని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు 5 ఏళ్ళ పాలన చేసినాక 70 ఏళ్ళ పరిపాలనలో ఏమి జరగలేదు, నేను 5 ఏళ్ళలో ఏమి చేయలేను, తిరిగి మళ్ళీ నాకు ప్రభుత్వాన్ని కట్టబెడితే నేను మళ్ళీ బాగా చేస్తాను అని చెప్తే ప్రజలు మళ్ళీ ఒకసారి నమ్మి ఆయనను 2వ సీఎంని చేసినారు. ఇప్పుడు ఈయన ఏమంటుండు, నేను వచ్చింది 6 నెలలే కదా 7 నెలలే కదా అని. మరి నువ్వు ఏ రకంగా అనుకొని నేను వస్తే ఖచ్చితంగా మీకు ఎంబటే 100 రోజులలా అన్నీ పూర్తి చేస్తా అని చెప్పినావు అంటే నువ్వు అనుకున్నది నా దగ్గర లంక బిందెలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి, ఆ బిందెలన్నీ నేను దోచుకొని నేను అన్నీ చేస్తానన్నావు. కానీ నువ్వు అనుకున్నది ఇది కాదు. ఏది ఏమైనా నువ్వు చెప్పిన వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేర్చాలి. మహిళలకు ఇస్తాన్న గౌరవం నువ్వు ఇవ్వాలి. వాళ్ళకి ఏ రకంగా పెద్దపీట వేస్తాన్నవో వెయ్యి. ఈరోజు నువ్వు చూసుకున్నట్లయితే డ్రగ్స్ తోటి ఎంతోమంది యువకులు నాశనం పట్టిస్తున్నారు, అందులో మహిళలు కూడా ఉంటున్నారు. మరి డ్రగ్స్ మీద ఉక్కుపాదం వేస్తా అన్నావు, ఏది ఎక్కడ ఉన్నది? ఎన్ని అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒక 2 నెలలనే ఎన్ని సంఘటనలు జరిగినాయి చిన్నపిల్లల మీద, మహిళల మీద దారుణంగా. అంటే ఇక్కడ మేము మహిళలను నష్టపోతున్నాము, అదే సమయంలో మా కొడుకులను కూడా మేము నష్టపోతున్నాము. వాళ్ళు కూడా మా బిడ్డలే కదా, పిల్లలు కూడా మా బిడ్డలే. మరి ఈ రకంగా విచ్చలవిడిగా డ్రగ్స్ జరుగుతూ ఉంటే నువ్వు దాని మీద నువ్వేమి అరికడతా ఉండవు. ఇప్పుడు గ్యారంటీలను అంటే నీకు బడ్జెట్ కావాలి, కానీ డ్రగ్స్ నిలపడానికి నీకెందుకు అది కుదరట్లేదని నేను చెప్తా ఉన్నాను. ఆ డ్రగ్స్ మీదనైతే నువ్వు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవచ్చు కదా. మొన్న పెద్దపల్లిలో జరిగిన దారుణము, వాడు డ్రగ్స్ తీసుకొని నిన్న చూపించినాడు, దాంట్లో 27 మందిని. మిగతా వాళ్ళని ఎందుకు నువ్వు పట్టలేకపోతా ఉన్నావు? ఖచ్చితంగా డ్రగ్స్ మీద ఇమ్మీడియట్గా మీరు చెయ్యండి. ఏదైతే మహిళలకు నువ్వు 6 గ్యారెంటీలు అన్నావో, పెన్షన్, మహాలక్ష్మి 2500, విద్యుత్ నువ్వు రాగానే 2 అన్నావు, ఒకటి బస్సు ఒకటి విద్యుత్ ఇప్పటి వరకు కూడా ఎవరికి రాలేదు. ఒక ఒట్టిగా ఏమంటారు శంకుస్థాపన ఏనికి 2-3 బిల్లులు తీసినావు, దాన్ని అక్కడ పెట్టినావు. అన్నీ కూడా నెరవేర్చాలి. అన్నీ నెరచే వరకు కూడా మహిళా మోర్చా ఇదే రకంగా కొట్లాడుతుంది. ఖచ్చితంగా నిన్ను ముక్కుపిండి నువ్వు చెప్పిన ప్రతి దాన్ని చేస్తాం. ఎందుకంటే నువ్వు పెట్టిన ఆశకే ఈరోజు నీకు పగ్గం కట్టినారు. కాబట్టి నువ్వు అవన్నీ ఖచ్చితంగా చేయాల్సిందే.
ఇవాళ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేడం? ఇమ్మీడియట్గా మేము కార్యాచరణ, ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే మొన్న మేము సెక్రటరేట్ని కూడా ముట్టడి చేయడం జరిగింది. అంతకుముందు మేము ఆశా వర్కర్ల గురించి కూడా కొట్లాడడం జరిగింది. అంటే ఎంతో సమయం లేదు. ఈరోజు ఇక్కడ ధర్నా అయిపోయిన ఇమ్మీడియట్గా ఒక వారం లోపల మీరు ఖచ్చితంగా ఈ గ్యారెంటీలను నెరవేర్చలేకపోతే ఇమ్మీడియట్గా మేము మా ధర్నాను ఉధృతం చేస్తాము. కార్యాచరణ చాలా దారుణంగా ఉంటుంది. అంటే మేము తీసుకునే యాక్షన్ ఏంటంటే ఇంకా మామూలుగా ఉండదు, ప్రభుత్వం దిగి రావాల్సిందే. ఆ రకంగా మేము ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా చేసి చూపిస్తాం.